దీనికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మీకు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 10th ప్లేస్లోనే ఉన్నాం మనం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేకపోవటానికి కారణం వీళ్ళు క్యాపిటల్ అవుట్లే పేరుకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఒక హెడ్ చూపిస్తారు. యాక్చువల్గా దాంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి లోన్స్ రీపేమెంట్ ఉంటుంది దాంట్లో కూడా, రెండోదేమో క్యాపిటల్ అవుట్లే అని యాక్చువల్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్కి ఏం చేశారనేది ఉంటుంది. అది దాంట్లో అసలు ఆల్మోస్ట్ మనకి ఫీల్డ్లో చూస్తేనే కూడా జీరో డెవలప్మెంట్. అంచేత క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 10వ స్థానంలో ఏపీ ఉండటానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. అంచేత ఇన్ని కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటిది వాళ్ళు చెప్పినట్టుగా నేను ఎక్సైజ్ పెంచాను, అదేవిధంగా ఇసుక పెంచాను, ఇవన్నీ నేను చాలా ఆర్థిక వ్యవస్థను చాలా రెవెన్యూ చాలా పెంచానని చెప్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు పెంచారంటున్నా ఇన్ని అప్పులు పెరిగాయి కదా, అదేవిధంగా ఎక్సైజ్ ఆదాయం పెరిగింది కదా, లేకపోతే కొన్ని ఆదాయాలు మీరు పెంచారు కదా, ఈ పెంచినటువంటి డబ్బు ఎక్కడికి పోయింది అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుచేతంటే పెంచిన తర్వాత మీకు డెవలప్మెంట్ జరిగిందంటే డెవలప్మెంట్ జరగలేదు. డెవలప్మెంట్ జరిగితే దానికి ఈక్వేట్ అవుతుంది. డెవలప్మెంట్ జరగకుండా అప్పులు మాత్రం పెంచుకున్నారు. ఆదాయం కొన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన చోట ఆదాయాలు పెరిగాయి. ఆ పెరిగినటువంటి ఆదాయాలకి అప్పులకి దానికి సరిసమానంగా అభివృద్ధి జరగలేదు. సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళే చెప్పారు 54,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామని వాళ్ళే చెప్పారు. సజ్జలు ఒక సందర్భంలో చెప్పాడు. అంటే టోటల్ బడ్జెటెడ్ అమౌంట్ ఇది ఒకటి. సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళు సరిగ్గా చేసి ఉంటే డబ్బులు బటన్ నొక్కుతున్నామని చెప్తున్నారు తప్ప ఆ అమౌంట్ ఎక్కడికి వెళుతుంది, ఎవరికి వెళుతుంది అనేటువంటిది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. దానివల్ల ఎందుకని ఇందాక నేను చెప్పినట్టుగానే SDGs ఏదో ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దట్ ఈజ్ పర్టైనింగ్ టు పవర్టీ, ఇన్ఈక్వాలిటీ, అదే హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కేటగిరీస్, అవి 17 కేటగిరీస్. అవన్నీ కూడా లోయర్ లెవెల్లోనే ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్. అంటే నిజంగా వీళ్ళు ఇచ్చినటువంటి చూస్తే అవి బాగా మంచి ర్యాంకింగ్ వచ్చి ఉండవలసింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఆ ర్యాంకింగ్ రాలేదు. రెండోది ఈ రోజు రిపోర్ట్స్ అన్నీ కూడా చాలా రిపోర్ట్ చెప్తున్నాయి పేదరికం పెరిగింది అనేటువంటి రిపోర్ట్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు పెరిగాయి, ఆర్థిక అసమానతలు పెరిగాయి అంటున్నారు. మనం చెప్పేది కదా ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ పవర్టీ రిపోర్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసాయి. ఈ రిపోర్ట్లో అన్నీ కూడా చూస్తే పేదరికం పెరిగింది అంటే గ్రోత్లో ఒకవేళ తగ్గినట్టు చూపించవచ్చు, కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరుగుతున్నారు, పేదరికం పెరుగుతుంది, అదేవిధంగా అసమానతలు పెరుగుతున్నాయి. మరి నిజంగా నువ్వు బటన్ నొక్కి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పక్కాగా చేసి ఉంటే పేదరికం ఎందుకు తగ్గలేదు? అదేవిధంగా ఇన్ఈక్వాలిటీ, అసమానతలు ఎందుకు తగ్గలేదు? అసమానతలు 10% అసమానతలు పెరిగాయి 5 yearsలో. పేదరికం దాదాపు మనం ఒకప్పుడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2-3 ప్లేసుల్లో ఉండేవాళ్ళం. ఈనాడు దాదాపు 5వ ప్లేస్లోకి వచ్చింది. ఎందుకు వచ్చింది 5వ ప్లేస్లోకి అంటే నీకంటే బాగా మిగతా రాష్ట్రాలు చేశారు, నువ్వు ఇంత అప్పు తెచ్చినప్పుడు కూడా నువ్వు చేయలేకపోయావు. దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా చూస్తే మీకు ఈ రకమైనటువంటి అప్పులు తీసుకొచ్చి ఈరోజు నేను అప్పులు చేయలేదు, 7 లక్షల పైకి చిలుకు మాత్రమే నేను మాది అప్పు మీరు ఎక్కువ చూపిస్తున్నారు అన్నప్పుడు ఆర్ యూ రెడీ ఫర్ డిబేట్ ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్? లేకపోతే బయట కానీ మీరు డిబేట్కి వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? వీటి మీద డిస్కస్ చేయడానికి, మీ ఈ శ్వేతపత్రం మీద డిస్కస్ చేయడానికి